ఏంటి మీకోసం పునుగులు చేశా, ఫాస్ట్గా తినేయండి, మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్దాం. ఆగాగు. ఇప్పుడు నాకు చేసింది నా కోసమా లేకపోతే మీ అమ్మారి ఇంటికి వెళ్ళడం కోసమా? అబ్బా మీకోసమే, కానీ అమ్మాళ్ళ ఇంటికి వెళ్దాం. అయితే నాకు ఈ పునుకులు వద్దు. ఏ? ఏమంటే ఏదైనా అకేషన్ ఉంటే వెళ్ళడానికి బాగుంటుంది, ఇప్పుడు ఎందుకు? అమ్మని చూడడానికి అకేషనే ఉండాలా? అయితే వీడియో కాల్లో మాట్లాడుకో. నిన్ను ఎప్పుడైనా తీసుకెళ్ళమంటే ఓ మురిపించేసుకుంటా. అవును, మరి నేను శాడిస్ట్ని. నేనేం అలా అనలేదు. నువ్వు అనలేదు, కానీ నువ్వు ఇచ్చిన కటింగ్కి అందరికీ అదే అర్థమవుతుంది. ఒక్క అరగంట వెళ్ళి వచ్చేద్దామంటే ఇంత రాతంతమా? అక్కడికి వెళ్ళిన తర్వాత అరగంట కాస్త 6 గంటలు అవుతుంది. పైగా ఏం మాట్లాడుకుంటారు? ఎక్కడ విషయాలు అక్కడికి, అక్కడ విషయాలు ఎక్కడికి, ఇంతే కదా. నేను అలా చెప్పేదాన్ని కాదు, మా అమ్మ అలా వినేది కాదు. మీరు అలా అనుకుంటే వెళ్ళవలసిన అవసరం లేదు. లేదు ఇక మొహం మార్చుకున్న సత్యాగ్రహాలు చేసి నేను భరించలేను. చెప్పు నాయుడు. నీ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఏముంది, మా ఆవిడ నేను గొడవ పడుతున్నాం. మాట్లాడితే వాళ్ళ అమ్మాయిల ఇంటికి తీసుకెళ్ళమంటది. ప్రతిసారి ఎందుకు? మీ అత్తారింటికి మీ ఆవిడ నిన్ను కూడా రమ్మంది అంటే అదే గొప్ప విషయం. ఈ రోజుల్లో ఎవరుంటారు రా బాబు. అదేలే, సరే నేను మళ్ళీ చేస్తాను. అవును, ప్రతిసారి నన్ను రమ్మంటావు, నువ్వు ఒక్కదాన్ని వెళ్ళొచ్చు కదా. వెళ్ళినా సరే నేనేం అన్నాను కదా. ఇప్పుడే కాదండి, ఎప్పుడైనా సరే నేను మీతోనే వెళ్తేనే మా అమ్మకు ఆనందం, నాకు గౌరవం. అయినా మీరుండగా నేను ఒక్కరిదాన్ని ఎందుకు వెళ్తాను? అయినా ఇందాక మీరు అన్నట్టు నేనేం చాడీలు చెప్పడానికి మా అమ్మల ఇంటికి వెళ్తాను అనలేదు. చాలా రోజులు అయింది కదా, అమ్మని చూడాలనిపించింది. మీకన్నా నాకు ఎవరూ ముఖ్యం కాదు. అలా నా తల్లిదండ్రులు తక్కువ చేశానని కాదు, వాళ్ళు లేకపోతే నేను లేను, మీరు లేకపోతే నేను అసలు ఉండలేను. అబ్బా, టచ్ చేసావే. అర్జెంటుకి వెళ్ళి రెడీ అయిపో, మీ అమ్మగారింటికి వెళ్దాం.